అందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా మరి పెద్దపల్లి కరీంనగర్ జిల్లా అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీయుతులు యువ నాయకులు ఈ రాష్ట్రాన్ని ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి చేసినటువంటి యువకుడు గౌరవనీయులు కేటీ రామారావు గారు, అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా శ్రీ రమణన్న గారు ఎమ్మెల్సీ గారు, రాజేశం గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు. ఈరోజు నేను కూడా పెద్దలు రామారావు గారితో పాటు వచ్చినటువంటి సోదరులు యువకుడు కొరుట్ల శాసనసభ్యుడు మనకు డాక్టర్ సంజయ్ మల్లా ఉన్నాడు. మనకు ఇబ్బంది లేదు, ఒక సంజయ్ పోతే ఇంకో సంజయ్ ఉన్నాడు, మనకు ఇబ్బంది లేదు. యువకుడు సంజయ్ గారు, అదేవిధంగా సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ దేవ వసంత గారు, గౌరవనీయులు నాతో పాటు శాసనసభ్యులు ఉన్నటువంటి చందర్ గారు, అదేవిధంగా సుంకే రవికుమార్ గారు మాజీ శాసనసభ్యులు, మరి మాజీ మేయర్ సర్దార్జీ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పరిషత్ మెంబర్లు, మా బాపురెడ్డి గారు మా నాయకుడు, అదేవిధంగా లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది నాయకులు వచ్చిన ఇక్కడికి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, మరి చాలామంది యువకులు నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు. అందరికి స్వాగతం సుస్వాగతం. మేము వస్తూ మాట్లాడుకున్నాం. మేము మా అన్న లక్ష్మణరావు గారు, మన నరసింహారావు గారు, లక్ష్మీనరసింహారావు గారు మన భీమలవాడ ఇన్ఛార్జ్, వస్తూ అనుకున్నాం మేము రాంగరంగా. ఇదొక ట్రెండ్ పోతున్నది చూస్తున్నాము. వాడు పోయిండు వీడు పోయిండు ఎట్లా అని అందరూ అనుకుంటున్నారు. వాడు వీడు ఒకపోతే మీరెట్లా లీడర్ అవుతారు? డాక్టర్ సంజయ్ కుమార్ పోయిండు, మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేలు. అదేవిధంగా మా పోచారం పోయిండు, అక్కడ కూడా ఎమ్మెల్యే కావాలి కదా. ఇంకొకళ్ళు ఏళ్ళ తరబడి వాళ్ళే ఉంటే మీరెట్లయితారు? వాడు పోయిండు వీడి పోయినారు, మీరు పోతే ఏం లాభము? అక్కడ మందలు మీరు గొర్రె తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు నిలదొక్కోగల. మీరు గ్రామాలలో ట్రెండ్ ఎట్లా ఉందని నేను చూసిన అబ్జర్వ్ చేస్తున్నాను. మా యువకులు మేము యువకులుగా ఉన్నప్పుడు గ్రామాలలో టీడీపీ కాంగ్రెస్ విడిపోయి ఉంటుంది పైనుంచి కింద దాకా. ఇప్పుడు ఎట్లా ఉందంటే కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ పార్టీ అంటారు, ఊళ్ళో కనుక ఇద్దరు దోస్తులు, ఊళ్ళో పోయిన దోస్తులు దావతులు ఒప్పందాలు ఎట్లుంటాయంటే, అరే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు ఎంపీటీసీ కంటెస్ట్ చేయని ఎమ్మెల్యే చేస్తా, నా ఓట్లు నీకు వేపిస్తా, నీ ఓట్లు నాకు వేపిస్తా. ఇట్లా ఉంటే రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు ఉండయి, దరిద్రం తప్ప ఏం లేదు. ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఎవరు ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు గారు జనం గ్రహిస్తారు. మిమ్మల్ని ఎవడైతే తప్పు చేస్తున్నాడో జనం అబ్జర్వ్ చేస్తారు, గ్రహిస్తారు. తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు. ఇవాళ ఏమైంది? మనకు రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు 2 సార్లు ఏ పార్టీ పొత్తు లేకుండా విజయం సాధించిన మన రాష్ట్రంలో. ఏ పార్టీ అన్నా అలయన్స్ లేకుండా గెలిచింది ఆ దేశంలో, రాష్ట్రంలో. అన్ని పార్టీలు వేరే పార్టీలు పొత్తు ఏర్పడి గెలిచినాయి తప్ప ఒక గట్టితనమున్న పార్టీ, ధైర్యమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సింగిల్గా గెలిచింది. సింహం సింగిల్గా వస్తున్నట్టు కేసీఆర్ సింహం లాంటి వ్యక్తి. ఇవాళ కేటీఆర్ గారు యువకుడు, మంచి ఫ్యూచర్ ఉన్న వ్యక్తి.
మీరు చూస్తున్నారు జనం ఏందో నాకు అర్థం కాలేదు. కష్టం చేసే వాళ్ళకు ఓట్లేస్తలేరు, దొంగలకు లంగలకు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఎగదొబ్బినోడికి ఓట్లేస్తున్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైంది మనకు. అంటే కేసీఆర్ బాగానే చేసిండు, 2000 పెన్షన్ ఇస్తున్నాడు, మంచిగా చేసిండు, రైతు బంధు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, పండిన పంటను కొనుగోలు చేస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి కొత్త వాళ్ళకి బాగా చేస్తూ అంటున్నాడు కదా, ఇవైతే ఎట్లా ఉంటాయి మనకు, కొత్తగా వస్తాయి కదా అని పోయిన వాళ్ళు. ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు? రైతు బంధు సక్రంగా లేదు, కరెంటు దిక్కు లేదు, పంట పండిస్తే కొనుగోలు చేసిన నాయకులు లేడు. అయినా పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేసిండ్రు. అంటే కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా పార్టీది, కొంచెం చూద్దాం అనుకున్న వాళ్ళు. మన పార్టీ 2 సార్లు గెలిచి 3వ సారికి మనం ఓడిపోయినా అంత నీచంగా ఓడిపోలేము మనం. 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే ఉన్న నాయకులు గట్టిగా ఉండాలి. మీరు గట్టిగా ఉంటే మన పార్టీ బలిష్టమవుతుంది. గట్టిగా లేమో మనకు కూడా ఉంటుంది. ఏంటంటే మన మనసులో ఏదనుకుంటే అదే అవుతుంది. మనకు మన మనసులో ఏముంటుంది? భగవంతుడు ఏం చెప్పిండే ఒక కోరిక, మనిషిని జన్మించేటప్పుడు చెప్తాడు, నువ్వేదనుకుంటే అది అవుతుంది పోరా అని, నువ్వేదనుకుంటే అవుతుంది పోరా అని చెప్తాడు. కానీ మనం సందిగ్ధ అవస్థలో ఉండి ఎమ్మెల్యే పోటీ చేసి అవుతున్నో కాదు, ఎంపీ చేసి అవుతున్నో కాదు అని ఆలోచన మనం ఉండదు. ఆ రోజు నేను ఎంపీ క్యాండిడేట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో 2 కాన్స్టిట్యూన్సీలు, మా ప్రాంతంలో మన ప్రాంతాల్లో అక్కడ ప్రాంతంలో 5 కాన్స్టిట్యూన్సీలు ధైర్యం చేసి తిరిగినాం. మనం ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినంత ఏ క్యాండిడేట్ తిరగలేదు. మనం తిరిగినాం కానీ ఓటు రాలేదు. మనం కారణం ఏంది? ఒకటేమో మాకు మోడీ కావాలన్నా, వీటితో మాకు సంబంధం లేదన్నా, ఈ లంగన్నా ఈ ఓట్లు వేస్తలేమని ముఖం చూసి మేము మోడీ ముఖం చూసి, మోడీ ఏం చేసిండు, ఈ వ్యక్తి ఏం చేసిండు, మోడీ చేసింది ఏం లేదు. మళ్ళా మీరు చూస్తున్నారు ఇవాళ రామాలయం కట్టిండు, రామాలయం ఏమవుతుంది? పూజారులు నీళ్ళు పూజ చేస్తామంటే నీళ్ళు ఉన్నాడా? గర్భగుడి నీళ్ళు వచ్చినాయి. మోడీ ప్రారంభించిన బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, పర్రెలు వాస్తున్నాయి, ఎవడు మాట్లాడాడు. మేడిగడ్డలో 3 స్తంభాలు కొనుక్కుపోతే దాన్ని రాద్ధాంతం చేసిండు వాళ్ళు. అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప నిజాలు చూస్తలేం మనము. సోషల్ మీడియా కొంత నిజం చెప్తుంది, కొంచెం అబద్ధం చెప్తుంది. దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్ముకుంటే మునిపోయినట్టే మనం. ఇవాళ ఒకటే మనం చేస్తున్నాం, మీ అందరికీ కూడా ఫ్యూచర్ బాగున్నటువంటి పార్టీ మనది. మన నాయకత్వం పటిష్టంగా ఉంది. 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు మన పార్టీలో. అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తులు పోయినా ఇంకా 100 మంది అలాంటి వాళ్ళు వ్యక్తులే మన పార్టీకి ఏం కాదు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఎవరైతే పోతున్నాడో, ఎవరైతే పార్టీ విడిపోతున్నారో నాయకులు, శాసనసభ్యులు, వాళ్ళ ఫ్యూచర్ లేదు. వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలరాలు, టికెట్ ఇయ్యని వాళ్ళకి ఇచ్చిన గెలరు వాళ్ళు. దయచేసి చెప్తున్నా, మీకు ఫ్యూచర్ ఉంది. మీకు ఫ్యూచర్ ఉంది కాబట్టి దయచేసి పటిష్టంగా ఉండండి. మీరు ఇక్కడ నాయకత్వం మంచిగా ఉంది. మీకు డాక్టర్ సంజయ్ ఉన్నాడు, మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, రమణన్న గారు ఉన్నారు, వీళ్ళందరూ రాజేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మనకు ఎవరు తక్కువ లేరు. పక్కన మా సోదరులు మన ఈశ్వరన్న గారు ఉన్నారు. మేమున్నాం. నేను దూరం ఉన్నా, నేను వస్తా. నేను బాధపడ్డది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ అయింది, క్యాండిడేట్ తిరిగే ముందు నేను తిరుగుదామనుకున్నాను. గెలిచిన క్యాండిడేట్ తిరగక ముందే నేను తిరుగుదామనుకున్నా. నేను అడిగిన ఎమ్మెల్యేస్కి, మీరు అనుమతిస్తే వస్తాను. ఇవాళ అవకాశం నాకు దక్కింది, చాలా సంతోషం. మీరందరూ పార్లమెంట్లో నా కోసం బాగా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిపి ఓటర్లు సహజమే, ఓడిపోయినంత మాత్రం కుంగిపోయే అవసరం లేదు. మనకు ఫ్యూచర్ బాగా ఉంది. ఇవాళ మీకు చెప్తున్నా, మీ అందరికీ కూడా పార్టీకి నాయకత్వం పటిష్టంగా ఉంది. ఇవాళ మా దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి వేయండు, తిట్టని మొగోడు లేడు, తిట్టని వ్యక్తి లేడు. తొక్కు తిడుతున్నారు. తిట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే దొరుకుని పోతారు. కొంతమంది ఎట్లుంటారంటే ఏ పార్టీ అధికారం ఇచ్చినా మేమే ఉండాలన్నా, కాంగ్రెస్ వచ్చినా మేమే, బీఆర్ఎస్ వచ్చినా మేమే, ఇంకో పార్టీ వచ్చినా మేమే అని కొంతమంది వ్యక్తులు ఉంటారు, వలస పక్షులు. వాళ్ళతో సంబంధం లేదు మనకు. మనకు పార్టీలో ఉండి కష్టపడే కార్యకర్తలు, నాయకులు ఉన్న వాళ్ళని చూజ్ చేసుకొని మన నాయకుడిగా తయారు చేసుకోవాలి మనం. దయచేసి చెప్తాను మీ అందరికీ. ఇవాళ చాలా సంతోషం.
ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా వచ్చి మన నాయకునికి స్వాగతం ఘనంగా పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా నాకు మద్దతు పలికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా ఇక్కడికి వచ్చిన సందర్భంలో నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్.